ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం. జ్ఞానములోకి వచ్చాం కదా. జ్ఞానం 3 రకాలు. అలాగే జ్ఞానంతో పాటు కర్మ కర్త కూడా 3 రకాలండి. నాలుగు శ్లోకాలు అయ్యాయి కదా నిన్న. 17వ శ్లోకం ఉమాదేవి గారు చెప్తారా? నలిప్యతే మళ్ళీ విజయలక్ష్మి గారు 18. ప్రేమలత గారు 19. కవిత 20. తజ్ఞానం విద్ధి సాత్వికం. 17వ
శ్లోకంలో అహంకారం లేకుండా వ్యక్తి ఈ లోకాన్ని అంతటినీ సంహరించిన పాపం రాదండి. అహంకారం లేదు అంటే ఈశ్వరభావం ఉంది అని. ఈశ్వరభావం అంటే సమష్టి ఆత్మభావం. ఈశ్వరభావంలో ఉన్నవాడు సమష్టికి మంచి జరిగేదే చేస్తాడు కానీ చెడు జరిగేది చేయడు. చెడును తొలగించడానికి మంచి జరగడానికే ఆయన వ్యవహరిస్తాడండి. సో సాత్వికి మాయలో ఉంటాడు. మాయ కూడా ఆయనేమి చెయ్యదు, ఆయనకు సహకరిస్తుంది. మాయకు అధినేతగా ఉంటాడు. సో ఏం చేసినా అది సమష్టికి ఉపయోగపడేటువంటిదే అవుతుంది. కాబట్టి ఆయనకి ఏమీ బంధం పాపం అంటే ఏం రాదండి. ఎందుకండి? దేహాత్మభావంలో ఉండేవాడు స్వార్థం కోసం చేస్తాడు. సర్వాత్మభావంలో ఉండేవాడు లోకం కోసం చేస్తాడు. అయితే ఇప్పుడు మనకేం ఏం చెప్తున్నారు? దానికే సమష్టి ప్రయోజనాన్ని ఉద్దేశించి కర్మ చేయడం మొదలు పెడితే అదే నిష్కామ కర్మ అవుతుంది. కర్మంగా ఆత్మస్థితి వస్తుంది. కర్మ బంధం నుండి బయటపడతావండి. అదిగో ఆ విషయంలో నీకు చక్కగా ఎట్లాగా దేహాత్మభావం నుండి బయటపడాలనో నీకు వివరిస్తానయ్యా. ఏమిటి అంటే, ఇదిగో ఏదైనా కర్మ చేయాలి అని అంటే జ్ఞాన త్రిపుటితో జ్ఞానాన్ని సాధించాలి, కర్మ త్రిపుటితో కర్మ ఆచరించాలి. ఏమయ్యా? జ్ఞానం జ్ఞాత జ్ఞేయం జ్ఞాన త్రిపుటి, కర్త కరణం కర్మ కర్మ త్రిపుటి. ఉమాదేవి గారు మీట్లో పెట్టుకోండి. కర్మ త్రిపుటి. అయితే ఆ మూడు ఈ మూడు కలిపితే మూడే వచ్చాయండి అని. ఎలాగా? జ్ఞేయము జ్ఞానము ఒకటే అయ్యింది. అంటే జ్ఞేయాన్ని గురించి తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటిది జ్ఞానం. కర్త పరిజ్ఞాత ఒక్కడే అయి ఉన్నాడు. కర్త మాత్రమే చెప్పారు ఇక్కడ. ఇక కర్త పరిజ్ఞాత ఒకటే, జ్ఞేయము జ్ఞానము ఒకటే. కర్మ ఉంది కానీ కరణాలు అనేటువంటివి ఉన్నాయి. కర్త కంటే అన్యం కాదండి. ఇంద్రియాలు కూడా కర్త కంటే అన్యం కాదండి. కాబట్టి పరిజ్ఞాత కర్త కరణం ఒకటే, కర్మ ఒకటి, జ్ఞేయం జ్ఞానం రెండు కలిపి ఒకటి జ్ఞానం. ఇక మూడు విషయాలను కానీ స్పష్టంగా తెలుసుకుంటే 6 విషయాలు బోధపడతాయండి. ఓకే. దీంట్లో జ్ఞానాన్ని గురించి మొట్టమొదట మొదలుపెట్టారు. ఏమిటయ్యా జ్ఞానము అని అంటే, మనం అనుకుంటాం జ్ఞానం, ఓ నా జ్ఞానం చాలా ఉందని. ఏం చదువుతున్నామండి? జ్ఞానం నేర్చుకోండి. ఏ జ్ఞానం నేర్చుకుంటున్నాం? హిస్టరీ చదువుతున్నాను, అవునా? నేను ఇది కామర్స్ చదువుతున్నాను, ఎకనామిక్స్ చదువుతున్నాను, బోటనీ చదువుతున్నాను, జువాలజీ చదువుతున్నాను, కెమిస్ట్రీ చదువుతున్నాను, ఫిజిక్స్ చదువుతున్నాను, మెడిసిన్ చదువుతున్నాను, లా చదువుతున్నాను, సివిల్స్ చదువుతున్నాను. నేనే చెప్పచ్చయ్యా. ఇవంతా కూడా ఏంటి అని అంటే జడ పదార్థాన్ని గురించి ఉన్నటువంటివే, అవునా? ప్రపంచంలో ఉన్న పంచభూతాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ జడ పదార్థానికి సంబంధించినవి. కానీ ఇక్కడ బోధించబడేటువంటి జ్ఞానం ఏమిటయ్యా అంటే తెలుసుకునే వాడిని గురించి బోధించబడేటువంటి. ఏమండి తెలియబడేది?
తెలియాల్సిన అవసరం లేదా? ఏమయ్యా, ఇది తెలుసుకునే వ్యక్తికి అన్యంగా లేదు. తెలుసుకునే వ్యక్తి ఉంటేనే తెలియబడే విషయం అనేటువంటిది కూడా ఉంది. అవునా? తెలుసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దేహం నుండి మాయమైపోయాడు అని అనుకోండి, ఇక్కడ ఏ విషయం తెలియబడుతుంది? అన్నీ మాయమైపోతాయి. సరే బాగా చెప్పారు, కానీ ఉందా లేదా విషయం ఇక్కడ? అయ్యా, తెలుసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉందండి. తెలుసుకునే వ్యక్తి మీదనే తెలియబడే విషయం అంతా ఆధారపడి ఉంది. ఆయనలో నుండే వచ్చింది, ఆయన మీదనే ఆధారపడి ఉంది, ఆయనలోనే కలిసిపోతుంది. అన్యంగా అస్తిత్వాన్ని కలిగి లేదు. ఇప్పుడు తాడులో పాము ఉంది, తాడును చూస్తేనే పాము లేదు. సరే, తాడును చూస్తే పాము లేదు సరే, కానీ తాడు తీసేస్తే కూడా అక్కడ పాము లేదు. అవునా? ఏమయ్యా, ఉన్న తాడేనండి, అదే అన్యంగా అజ్ఞానం చీకట్లో ఇంకొకటిగా కనిపిస్తూ ఉందండి. వాస్తవానికి ఏముందండి? కేవలం తాడు మాత్రమే. అలాగే ఇక్కడ కూడా ఏంటి ఉన్నది? ఆత్మ చైతన్యం ఒకటే. అది నీకు తెలియకపోవడం వలన ప్రపంచం అంతా కనిపిస్తుంది. పడుకొని నిద్రపోతూ ఉన్నటువంటి వాడు తను మరిచిపోయాడు, అందుకే కళ కనిపించింది. తనలో తను మేలుకుంటూనే కళ అంతా తనలోనే కలిసిపోతుంది. సరే, కానీ కళ అనేది ఉందా లేదా? సరే ఉంది అని అనుకో, ఎక్కడి నుంచి వచ్చింది? చూసేవాళ్ళలో నుండి వచ్చింది. చూసేవాడి మీదనే ఆధారపడింది, చూసేవాళ్ళలోనే కలిసిపోతుంది మేలుకుంటుంది. సేమ్ వే ఆత్మలో నుండే వచ్చింది ప్రపంచం, ఆత్మ మీదనే ఆధారపడి ఉంది, ఆత్మలోనే కలిసిపోతుంది. ఆత్మకు అన్యంగా లేదండి. నువ్వు ఆత్మను వదిలేసి మిగతాదంతా తెలుసుకుంటే ఏంటి లాభం? తాళ్ళలో పాము కనిపించింది, పాముని గురించి ఎంత తెలుసుకుంటే ఏంటి లాభం? నీకు భయం పోతుందా? బాధ పోతుందా? కానీ అక్కడ తాడు ఉందని తెలుసుకుంటే భయం బాధ రెండు ఎగిరిపోతాయి. ఉన్నది కొబ్బరి తాడండి, దాన్ని తొక్కేశాడండి, అది గుచ్చుకుంది, రక్తం కూడా వచ్చింది, పాము కరిచిందండి, బ్లడ్ వచ్చిందండి, అది విషం ఎక్కిందండి అని అనుకుంటాడు. ఏమవుతాడు చివరికి? విషం ఎక్కింది నురుగు కూడా కప్పుకొని చావడానికి సిద్ధంగా ఉంటాడు. అయ్యా, అక్కడ ఉన్న విషయాన్ని చూసి లైటెస్ట్ చూసి వచ్చినటువంటి వ్యక్తి, ఒరే అక్కడ పామే లేదురా, వెళ్ళిపోయిందేమో, కాదురా బాబు అక్కడ కొబ్బరితాడు ఉంది అని చెప్తే బాగుండదని ఆ వ్యక్తిని లాక్కొని వెళ్ళిపోయి లైటెస్ట్ చూపించాడు. ఇక్కడ ఉన్నది కొబ్బరితాడు రా బాబు. అవునా? అప్పటి వరకు నురుగు వచ్చి సస్తాడు అనుకున్నవాడు కూడా నురుగు ఎగిరిపోతుంది, భయం ఎగిరిపోతుంది, విషం ఎగిరిపోతుంది. అవునా? మరణం దూరంగా వెళ్ళిపోతుంది కదా. ఏమిటి? నిజాన్ని తెలుసుకుంటున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటయ్యా అంటే, నిజం ఏముందో తెలుసుకుంటే దాని మీద ఆపాదింపబడినటువంటిది మిథ్యా అన్నారు. దాన్ని ఉన్నది ఉన్నట్లు కాకుండా ఇంకొక విధంగా కనిపించేది, లేనిది ఉన్నట్లు అని కాదు. అక్కడ ఉన్నది ఒకటైతే అది ఇంకొక రకంగా కనిపించింది. అర్థమైందా? ఉన్నది ఒకటి, తాడు ఉంది, పాము కనిపించింది, చెట్టు మోడు ఉంది, దయ్యం కనిపించింది. ఏముందయ్యా? పరమాత్మ ఉంది, కానీ అది నీకు తెలియకపోవడం వల్ల ఇంకొక విధంగా ఊహించుకుంటున్నాం. దానికి ఇక్కడ సర్వభూతేషు చయేన ఏకం అవ్యయం భావం ఈక్షతే. తెలుసుకోవాలి. ఇక్కడ ఊరికే తెలియపరచడం కాదు, వింటున్నావు అవునులే అని అనుకుంటున్నావు, కానీ నువ్వు చూడగలగాలి. నిన్ను నువ్వు చూస్తే ఏముందో తెలిసిపోతుందండి. నిన్ను నువ్వు అనుభవంతో చూడగలగాలి. ఇక్కడ దానికి ఎవరి చేతన అయితే విభక్తేషు అవిభక్తం అవ్యయం ఏకం భావం, అనేకంగా కనిపిస్తూ ఉన్న జీవరాశుల్లో ఏకమైనది, విడివిడిగా ఉన్న జీవరాశులలో అవునా విభజించడానికి వీలు లేనటువంటిది ఏకమైంది, అది కూడా నాశరహితమైంది. దేహాలన్నీ నశించిపోయేటివే, కానీ ఇది వెనకలు ఉన్నది నశించిపోదు. నగలన్నీ కరిగిస్తే మాయమవుతాయండి, బంగారం ఉంటుందిగా.
గోడలు కొట్టేసినా గోడలు ఉన్న స్థలం అనేది ఉంటుంది. గోడలు కడితే ఇల్లు అంటాం, తీసేస్తే స్థలం అంటాం. స్థలం ఎప్పటికీ ఉందిగా, అవునా? ఆత్మ ఒక్కటే ఉంది కదా. దాని దేహాలన్నీ ఏర్పడి ఉన్నాయనుకోండి, కానీ దేహాలు ఉండడానికి అదే ఆధారం, దేహాలు ఏర్పడడానికి అదే ఆధారం. దేహాలు మళ్ళీ దాంట్లోనే కలిసిపోతున్నాయి. అయితే దేహాలు జడం, ఆత్మ చైతన్యం. దేహాలు అనేకం, ఆత్మ ఏకం. దేహాలు నశించిపోతాయి, కానీ ఆత్మ నశించు. ఒక్కటే చైతన్య స్వరూపమైనది, నాశరహితమైనది. ఎవరికి తెలుస్తూ ఉందో, తెలియబడుతూ ఉందో, చూడబడుతూ ఉందో, గ్రహించబడుతూ ఉందో అదే సాత్విక జ్ఞానం అండి. అన్యంగా కాదు, అవునా? అన్యంగా కనిపిస్తుంది అని అంటే అది పరిమితమైనది. రెండవది నాశరహితమైన, నాశయుక్తమైన. అన్యంగా కాదు, తన స్వరూపంగా కనిపించగలగాలి. అలాగా ఎవడు తనను ఆత్మగా గుర్తించి ఇదే అందరి రూపాలలో ఉంది, దీనికంటే అన్యమైనది ఏదీ లేదు అని గుర్తిస్తున్నాడో అది సాత్విక జ్ఞానం. మళ్ళీ ఎంతమందికి ఉంది చెప్పండి, చేయొద్దండి. నేను ఏకత్వాన్ని చూస్తున్నాను అనేవాళ్ళు. కానీ ఒక మాట అంటామండి, ఏమని? అర్థమవుతుందండి, ఏకత్వమే ఉంది అనే విషయం అర్థమవుతుందండి. ఇంక కొంచెం ముందుకెళితే మనసు శుద్ధి అవుతూ ఉంటే తెలుస్తుంది. నేనేమనుకుంటున్నాను ఇతరుల గురించి, ఇతరులు కూడా అదే అనుకుంటారు నా గురించి. నేను ఇతరులకు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇతరులు నాకు అదే చేస్తారు. అవునా? మనశుద్ధి ఉన్నప్పుడు తెలుస్తుందండి. ఓకే, సరే. రెండవ రకం జ్ఞానం ఏంటయ్యా? చూడండి. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం. ఓకే, జీవుడు ముక్తుడు ఈ లోకంలోనే, ఈ దేహంలోనే పొందుతున్నాడు అని అంటే అది అద్వైత జ్ఞానం. అంటే జీవుళ్ళుగా ఉన్నది దేవుడే అనే విషయం అర్థమై సాధన చేసి అందుకోబడితే, అవునా? దాన్ని రియలైజేషన్ అన్నారు. అది అందుకున్నటువంటి వాడిని జీవన్ముక్తుడు అని, స్థితప్రజ్ఞుడు అని సంబోధిస్తారు. కానీ ఈ దేహంలో ఉండగా తెలియబడింది అంటే దేహం తదాత్మ వెళ్ళిపోతుంది. దేహానికి అనుభవానికి వచ్చే విషయాలన్నీ ఆత్మకు అంటుకోవు. అవునా? దేహానికి రోగం వస్తుంది, నాకు రోగం వచ్చిందని అనడు. దేహానికి దెబ్బలు తగిలాయి, దేహానికి తెలియ అంటాడు, నాకు తెలియ అన్నాడు. దేహం ముసలిదైంది, నేను ముసలోడిని అయ్యాను అన్నాడు. అవసరానికి ఏదైనా సంబోధించవచ్చునేమో కానీ తనకు తెలుస్తుంది, అవునా? తనకు పుట్టుక లేదు, చావు లేదు, రోగము లేదు, మార్పు లేదు, దుఃఖం అస్సలే లేదు. తెలుసుకున్నవాడు ఆ అనుభవం ఇక్కడే వస్తుంది అని స్థితప్రజ్ఞుడు అన్నారు. కానీ వ్యక్తి సత్వగుణానికి వచ్చి సత్వాన్ని దాటితేనే ఈ అనుభవం వచ్చేది. సత్వగుణంలోకి వచ్చిన వాడికి తెలుస్తుంది అందరిలో ఉన్నది ఒకటే అని. గుర్తుంచుకోండి బాగా. ఎవరు సత్వగుణంలోకి వస్తూ ఉన్నారో, నేను దేహానికి అన్యంగా ఆత్మగా ఉన్నాను, ఈ ఆత్మయే అందరిలో ఉన్నది, ఒకటే ఆత్మ అనే విషయం సత్వగుణం పెరిగే కొద్దీ తెలుస్తుంది. కానీ రాజసిక జ్ఞానంలో
నేను దేహంకానికి అన్యంగా ఉన్నాననే విషయము అర్థం కాదు. ఒకవేళ అర్థమవుతూ ఉన్నా ఈ నేను ఏదైతే ఉందో ఇది అందరూ అయి ఉన్నదే, ఇదే పరమాత్మ అనే విషయం అస్సలు అర్థం కానే కాదు. వాడు ఎప్పుడూ చెప్తాడు జీవుడు దేవుడు వేరు వేరే. అద్వైతి చెప్తాడు దేవుళ్ళో జీవుడు అంశ, కానీ విడిగా లేదండి, ప్రతిబింబం అంటాడు ఇక్కడ. కానీ ద్వైతి చెప్తాడు దేవుళ్ళో జీవుడు అంశ అని అన్నా కూడా అంశ విడిగానే ఉందండి అని చెప్తాడు. దానికే అన్నారు పృథక్త్వేనతు నానాభావాన్ పృథక్ విధాన్. నానాభావాన్ పృథక్ విధాన్. అనేక రకాల జీవరాశులు అనేకంగా ఉన్నాయి. వాటిని వేరువేరుగా ఉన్న జీవరాశుల్ని వేరువేరుగానే గుర్తిస్తున్నాడు. సర్వభూతేషు ఎత్ జ్ఞానం వేత్తి. సర్వ జీవరాశుల విషయంలో జీవరాశులు వేరువేరుగా ఉన్నాయి. అవునా? దేవుడు వేరుగానే ఉన్నాడు. జీవరాశులకు దేవుడు వేరుగానే ఉన్నాడు. జీవరాశులు కూడా వేరుగానే ఉన్నాయి. ఆయన వేరే, ఇక్కడ ఒక జీవుడికి ఒక జీవుడికి సంబంధమే లేదు. తత్వజ్ఞానం రాజసం విద్ది, అలాంటిదే రాజసిక జ్ఞానము అని అన్నారు. అవునా? ఇక్కడ దేవుడు జీవుడు ఒకడు కాదు, జీవుడు కూడా ఒకడు కాదు. దేవుడు కూడా, దేవుళ్ళు వేరే, జీవుళ్ళు వేరే, దేవుళ్ళు కూడా వేరు వేరే. అనేకం అనేకంగానే చూడబడుతుంది, అనేకం ఏకంగా చూడబడదు. దానికే అద్వైతి జీవుణ్ణి దేవుళ్ళలో ఒక భాగమే అంటాడు. అది కూడా ఎట్లా అండి అంటే, ఓ బిందెడు పాలలో నుండి గ్లాసుడు పాలు పక్కకు తీసామండి, అవేమో బిందెడు పాలు, ఇవేమో గ్లాసుడు పాలు. గ్లాసుడు పాలు వేరుగా ఉన్నాయి కదా, ఉన్నట్లు కనిపించినా ఈ గ్లాసు పాలు తీసుకుని వెళ్ళిపోయి బిందెలో పోసేసాము అనుకోండి, ఏమవుతాయి? కలిసిపోయాయి. మళ్ళీ నువ్వు వేరు చేయగలవా? నువ్వు ఏ పాలు అయితే తీసుకొని వచ్చే దాంట్లో పోసావో అవి నువ్వు వేరు చేయగలవా? లేదు, ఐక్యమైపోయాయి. అది జీవనముక్తి, అద్వైత విధానం. రెండోది ఈ రాజసిక జ్ఞానం ఉంది. అది ఎలాగ అర్థం చేసుకుంటుందండి అంటే, ఓ బస్తా బియ్యం ఉన్నాయండి, దాంట్లో నుంచి ఓ 10 గింజలు పక్కకు తీసావు. అవునా? ఈ 10 గింజలు వేరుగా ఉన్నాయి, ఆ బస్తా వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గింజలు తీసుకుని వెళ్ళిపోయి ఆ బస్తాలో వేసేసావు, కలిసిపోయాయి అంటావు. కానీ ఏకమైపోయాయా? కలిసిపోయాయన్నావు కానీ అదే ఆ వేసేటువంటివి రంగు వేస్తే ఆ 10 గింజలు ఉన్నాయే వాటికి రంగు వేసావు, ఇప్పుడు బస్తాలో వేసేసావు, కలిసిపోతాయా? బస్తా బియ్యంలో ఉన్నాయి కానీ అవి వేరుగానే ఉన్నాయి. అయ్యా నువ్వు రంగు వేస్తే తెలుస్తుంది, రంగు వేయకపోయినా కూడా వేరుగానే ఉన్నాయి. అవునా? బస్తా బియ్యంలో ప్రతి గింజ వేరువేరుగానే ఉంది. ఈ రాజసిక జ్ఞానం, ద్వైత జ్ఞానం ఏదైతే ఉందో దేవుణ్ణి జీవుడికి వేరుగానే చూస్తుంది. జీవుడు కూడా వేరుగానే ఉన్నాడు. వాడు ముక్తుడైనా వేరుగానే ఉంటాడండి అని అంటారు. ఆ ముక్తి కూడా ఏం చెప్తారు? సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం అన్నప్పటికీ కూడా వాడు దేవుళ్ళలోకి వెళ్ళినా వాడు వేరుగానే ఉంటాడండి అని చూస్తుంది. దానికే రాజసిక జ్ఞానంతో ముక్తి అనేది కూడా వేరుగానే చూపిస్తుంది. దానికే దాన్ని ద్వైతం అండి అన్న. ద్వైత విధానం అండి. ద్వైతం కావచ్చు, ఇష్టాద్వైతం కావచ్చు, దాంట్లో వైష్ణవం కావచ్చు, శాక్తేయం కావచ్చు, గణాపత్యం కావచ్చు, శౌర్యం కావచ్చు, అవునా, శైవం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ అద్వైతము అని అంటే దేవుణ్ణి జీవుణ్ణి వేరువేరుగానే చూస్తారు. జీవుణ్ణి కూడా వేరువేరుగానే చూస్తారు. ఐక్యం అయిపోతుంది అని చెప్పదు. దానికి సాయుధ్యం అంటారు. కానీ ఇదే సాధర్మ్యం అని అన్నారు అద్వైత విధానంలో, సాత్విక జ్ఞానంలో. అవునా? అర్థమైందా? స్పష్టంగా ఏమిటి అంటే ద్వైతానికి అద్వైతానికి ఉన్న తేడా ఏంటండి? సాత్వికానికి రాజసికానికి ఉన్న తేడా ఏంటండి? జీవుడు దేవుడు ఒకటే అని కానీ, దేవుడు ఒకటే అని కానీ
జీవుడు జీవుడు ఒకటే అనే విషయాన్ని కానీ ద్వైత విధానాల్లో యాక్సెప్ట్ చేయబడదు. ఇప్పుడు ఐతిరేయ ఉపనిషత్తులో చెప్తారు, భగవంతుడే జీవుడయ్యాడు, ఆ జీవుడు తండ్రి కొడుకును కన్నాడు, ఆ కొడుకు కూడా తండ్రి ఆత్మయే కొడుకుగా ఉద్భవించిందండి అని చెప్తారు. అవునా? తండ్రిగా ఉన్న ఆత్మయే కొడుకుగా ఉద్భవించిందండి అని చెప్తారు. కానీ ఇక్కడ అది యాక్సెప్ట్ చేయబడదు రాజసిక జ్ఞానంలో. ఏమంటారు? రాజసిక జ్ఞానంలో ఉన్నటువంటి వాడు తండ్రి కొడుకు ఒకటే ఎలా అవుతారండి అని అంటాడు. అంటే ఏంటి అంటే వాళ్ళు దేహ దృష్టితోనే చూస్తూ ఉన్నారు కానీ ఆత్మ దృష్టితో చూసే శక్తి లేదండి అక్కడ. ఏమయ్యా, దేహం ఇక్కడ చనిపోతే మళ్ళీ లేదు కదా, మరి వేరే లోకానికి వెళ్ళేది ఈ దేహమా? కాదు, ఈ దేహం ఇక్కడ శ్మశానంలోకి వెళ్ళిపోతుందిగా, ఖననమో అవునా దహనమో ఏదో ఒకటి అయిపోతుంది కదా, మరి ఏది వెళుతుంది? అయ్యా వాళ్ళు అనుకుంటారు ఆత్మ సూక్ష్మదేహం వెళుతుంది. దేహాత్మ భావన వదలదండి. అర్థమైందా? సూక్ష్మదేహం అక్కడికి వెళుతూ ఉంది కదా. త్రిపుటి ఉన్నంత వరకు సూక్ష్మదేహం ఉంటుందండి. సూక్ష్మదేహం కరిగిపోతే త్రిపుటే లేదు ఇక్కడ. సూక్ష్మదేహం కారణ శరీరం పోవాలి. అంటే భిన్న దృష్టి ఎగిరిపోతే ఏకత్వం బయటపడుతుంది కదా. భిన్న దృష్టి పోవాలంటే కారణ శరీరం కరిగిపోవాలి, గుణాలను దాటేయాలి, గుణాలకు అతీతులు కావాలి కదా. రాజసిక జ్ఞానంలో దీన్ని ఒప్పుకోలేడండి. కారణం ఏంటి అని అంటే, రాజసిక అని అంటున్నాడు కదా, రజోగుణం ఉన్నంత వరకు మనసు ఉంటుందండి, ఆలోచనలు ఉంటాయండి, ఆలోచన శరీరం ఉంటుందండి, కదలికలు ఉంటాయండి. మనసు ఉన్నంత వరకు వ్యక్తి నిద్రపోతున్నాడు అని అన్నా కూడా కలగంటున్నాడు అని అర్థం. అవునా? మనసు పడుకుంది అని అంటే స్థూల సూక్ష్మ శరీరాలు సంబంధం లేదు ఇక్కడ. అయ్యా నువ్వు పడుకో, కూర్చో, ఆలోచన ఆగింది అని అంటే జీవుడు లేడు అక్కడ. పడుకుంటేనేమో నిద్ర అంటున్నారు, కలగంటున్నారు. కానీ కల కూడా ఆగిపోయిందంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. అదే కూర్చొని మనోరథం అంటారు, మనసు కదులుతుంటే ఆగిపోయిందంటే సమాధి స్థితి. కూర్చొని సాధనతో ఆలోచన ఆగితే సమాధి స్థితి, పడుకొని అప్రయత్నంగా ఆగితే గాఢ నిద్ర స్థితి. కానీ రెండు చోట్ల మనస్సు లేదు. నువ్వు కూర్చున్నా పడుకున్నా మనసు పడుకోలేదు అంటే కళనో మనోరథమో ఏదో ఒకటి కొనసాగుతూ ఉంది, అంటే ఆలోచనలు ఉన్నాయి, జీవభావం పోలేదు. గాఢ నిద్రలో జీవభావం లేదు, ఆలోచన ఉన్నంత వరకే ఉంది. సో రాజసిక జ్ఞానంలో మనసు పడుకోవట్లేదండి. గురుదేవులు చెప్తారు, ప్రపంచం అంతా వెతికిన సుషుప్తికి సంబంధించిన జ్ఞానమే లేదండి అని. గాఢ నిద్ర పడతాదో కూడా తెలియదండి. భారతీయ సంస్కృతిలో తప్ప వేరే ఎక్కడా లేదండి. వైదిక సంస్కృతిని, వేదాంతాన్ని పక్కన పెడితే సుషుప్తి గురించి జ్ఞానమే లేదండి అని అంటారు ఆయన. ఎందుకంటే వాళ్ళు గాఢ నిద్ర పట్టట్లేదండి అని అర్థం. అవునా? గాఢ నిద్ర పడితేనే సుషుప్తి గురించి తెలిసే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, రజోగుణం ఉన్నంత వరకు భేదభావం పోదు. భేదభావం ఉన్నది అంటే రజోగుణంలో ఉన్నాడు, వాడు జీవన్ముక్తుడు కాడు. ఆలోచన ఆగలేదు కాబట్టి జీవుడు తన ఆత్మగా గుర్తించలేడు. ఓకే, నాట్ బ్యాడ్. థర్డ్ వన్ ఉంది కదా, ఇదేమో ద్వైతం, విశిష్టాద్వైతం కూడా ద్వైతం కిందనే లెక్క, అద్వైతం ఒకటి వేరండి. మరి తామసిక జ్ఞానం ఉండే అది కూడా ఉంది చూడండి. యత్ కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం.
ఎత్తుతూ ఏదైతే ఏకస్మిన్ కృష్ణవతు వాడికి ఏం తెలుస్తుందో అదే నిజం. కార్యేసక్తం, అవునా, వాడు ఏం చేస్తున్నాడో అదే నిజం అని అంటాడు. అహైతుకం, లాజిక్ ఉండదు, శాస్త్రం ఉండదు. అతత్వార్థ, శాస్త్రజ్ఞానం ఉండదు అక్కడ. అల్పంచ, అల్పంచ, అల్పబుద్ధితో ఉన్నటువంటిది. తత్తామసం ఉదాహరణం. ఇదండి తామసిక జ్ఞానము అంటే. అంటే ఒక వ్యక్తి నాకు తెలిసిందే నిజం, నేను చేసేదే రైట్, అవునా, దీనికి లాజిక్ లేదు, శాస్త్రం లేదు, పెద్దలు లేదు కదా. ఇలాగా ఎవరైతే మూర్ఖంగా నేనే కరెక్టు, నాకు తెలిసిందే కరెక్టు అని అనుకుంటూ ఉన్నాడో అది తామసికమైనటువంటి విషయం అండి. అయ్యా దాన్ని జ్ఞానం అని కూడా అనరండి. చూడండి ఇక్కడ సాత్విక జ్ఞానం అని అంటున్నాడు. తత్ సాత్వికం విద్ది, తత్ రాజసం జ్ఞానం విద్ది. కానీ ఇక్కడ తత్ తామసం విద్య అని అన్నాడు, కానీ తామసిక జ్ఞానం అనట్లేదు. తామసికం జ్ఞానమే కాదు, అవునా. వెలుతురులు అనేక రకాలుగా ఉంటాయి కదా, బల్బులు కూడా అనేక రకాలుగా ఉంటాయండి. అంతేకాదు వెలుగులు ఏముంటాయండి? సూర్యుడి వెలుగు, చంద్రుడి వెలుగు, నక్షత్రాల వెలుగు, విద్యుత్ వెలుగు, అగ్ని వెలుగు. మరి చీకట్లు ఎన్ని రకాలు ఉంటాయండి? చీకట్లు ఎన్ని రకాలు ఉంటాయి? అంధకారం, గాఢాంధకారం, చీకటి, మసక చీకటి, ఏంటారా? పూర్తిగా కనిపించట్లేదండి, గాఢాంధకారం అండి. కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి, అంటే వెలుతురు కూడా కొంచెం ఉంది అని అంటే మసకగా కనిపిస్తూ ఉందండి అని అంటారు. కొంచెం కొంచెం, అంతేగాని వాటిలో రంగులు లేవు, రకాలు లేవు. అలాగే ఇక్కడ కూడా అజ్ఞానంలో రకాలు లేవు, అజ్ఞానం ఒకటే. అర్థమైందా? దానికి ఏమన్నారు? అజ్ఞానం అంటే తమస్సు అండి, తమస్సు అంటే అజ్ఞానం అండి. ఇది జ్ఞానమే కాదు. దీనికి తామసికుడికి శాస్త్రం కానీ పెద్దలు కానీ, అవునా, తర్కం కానీ ఏ ఆధారడి తీసుకోడు. నేనే కరెక్ట్ అని అంటాడు. కాదని అంటే దాడి చేస్తాడు వాడి మీద, అవునా. చూస్తూనే ఉన్నాం, కొంతమంది ముఖ్యమంత్రిలో ప్రధానమంత్రిలో అవుతారు. వాళ్ళు ఏం చెప్తే అదే రైటు, కాదంటే చంపేస్తారు, మీద పడుస్తారు, కలుస్తారు, పొడుస్తారు, చంపేస్తారు వాళ్ళని కాదంటే. ఇట్లాగే జరిగాయి కొద్ది సంవత్సరాల క్రితం, అవునా. అరబ్ దేశాల నుండి వచ్చారు కొంతమంది, చంపుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఇటుపక్క వెస్ట్రన్ కంట్రీస్ నుండి వచ్చారు, వాళ్ళు కూడా చంపుకుంటూ వెళ్ళిపోయారు, అవునా. వాడు చెప్పింది వినాలి, వాళ్ళ మతంలోకి మారాలి, లేకపోతే చంపేస్తారు. అంతే. గవర్నమెంట్లు కూడా అట్లాగే ఉంటాయి, ముఖ్యమంత్రులు కూడా అట్లాగే ఉంటారు, కొంతమంది ప్రధానమంత్రులు కూడా, కొంతమంది రాజులు కూడా అలాగే ఉంటారు. హిరణ్యకశిపుడు అట్లే కదా, రాక్షస వర్గం అని అన్నారే. హిరణ్యకశిపుడు అట్లా పరిపాలించాడు, రావణాసురుడు అట్లాగే పరిపాలించాడు, కంసుడు అట్లాగే చేశాడు, జరాసంధుడు అట్లాగే చేశాడు, అవునా. దుర్యోధనుడు కూడా అలాగే చేశాడు. ఏమయ్యా, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళ మతంలోకి వెళ్ళాలి, లేకంటే చంపేస్తారు, బలం వాళ్ళది ఉంది అని అంటే. కానీ జనాలలో అక్కడక్కడ కొంచెం అన్న సత్ఫలాలు ఉన్నాయంటే భగవంతుడు కరుణించి వాళ్ళని తీసుకుని వెళ్ళి కృష్ణానదిలోను గోదావరి నదిలోనూ కలిపేస్తాడు కదా. అప్పుడప్పుడు ట్రై చేస్తారు వాళ్ళు, కృష్ణానదిని కూడా పగలు కొడతాం, గోదావరి నదిని కూడా పగలు కొడతాం, కానీ భగవంతుడు మింగేస్తాడు ఆ రూపంలోనే వాళ్ళని. ఏమయ్యా, ఇదేనండి తామసకం అని అంటే. గాఢాంధకారంలో ఉన్నారండి, కటిక చీకట్లలో ఉన్నారండి, పరమ తమస్సులో ఉన్నారండి. అందుకే ఆ విధంగా వివరిస్తున్నారండి. ఇప్పుడు చూడండి, అర్థమైందా ఏది ఎలా ఉంది? నేను చెప్పిందే నిజమైనటువంటి వాడు తామసికుడు. అయ్యా నాకు కనిపిస్తుంది కాబట్టి నిజం అనేవాడు రాజసుకుడు. మనసును ఆపి తనెవరో గుర్తించి తను ఎవరై ఉన్నానో అదే కదా అందరూ కూడా అయి ఉంటారు. ఇక్కడ శాస్త్రము, పెద్దలు, అవునా, తర్కం అన్నిటినీ గుర్తించి నిర్ణయం చేసేది సాత్వికం.
మనసును ఆపి చూస్తే ప్రపంచం కనిపించదు, కానీ నేను అనేది ఉంటుంది. ఈ నేనులో ఎన్ని ఉన్నాయిలే, ఒకటే ఎవరిలో నుంచి వ్యక్తమైన సాత్వికం. ఈ నేనే భగవంతుడు, ఈ నేనే ఇక్కడ జీవుడు. కళ్ళు తెరిచి చూస్తే అనేకం కనిపిస్తుంది, కానీ కళ్ళు మూస్తే ఆలోచనలు ఉన్నాయి, వాటిని కూడా ఆపు, ఏకమైంది మిగులుతుంది. నీకు అర్థమవుతుంది, ఇక్కడే సాత్వికుడికి అర్థమవుతుంది. రాజరికుడికి మనసు ఆగదు కాబట్టి అర్థం కాదు. వాడు కనిపించేదే నిజమని అంటాడు. మనం ఒకటే నిజమైతే అనేకం ఎందుకు ఉన్నాయి, నిరూపించి ఇక్కడ అంటాడు. ఎవరికి వాడు నిరూపించుకోవాలి, కానీ ఇంకొకడు వచ్చి నిరూపించలేడు. ఇక్కడ నీ కళను నేను మార్చగలనా? నీ కళ నీ మీద ఆధారపడి ఉంది, నీ కళ నా మీద ఆధారపడి ఉంటుంది. అఫ్ కోర్స్ నీ కళలో నేను కనిపించున్నప్పుడే కూడా నీ కళని మార్చలేను, నీ కళ్ళలో నుండి నిన్ను మేలుకొల్పలేను. నువ్వే మేలుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అదే విషయం ఏంటి అని అంటే, నేను గుర్తించాలి అంటే మనస్సును ఆపాలి, ఆలోచనలు ఆపాలి. సాత్వికుడికి అర్థమవుతుంది. అక్కడ ఆలోచనలు ఆపలేనటువంటి వాడు అనేకాన్నే చూస్తాడు, ఇదే నిజం అనుకుంటాడు. వాడు పోలుస్తాడు అన్నిటినీ. దేవుడు నేను ఒకటే, ఆయనకున్న శక్తి ఏంటి, నాకున్న శక్తి ఏంటి? అవునా? ఆయన ఉన్న లోకం వేరు, నేనున్న లోకం వేరు. ఆయనకున్న పదవి వేరు, నాకున్న పదవి వేరు. ఆయనకున్న దేహం వేరు, నాకున్న దేహం వేరు. ఆయనకున్న సంపద వేరు, ఇవన్నీ పోలికలు చూస్తాడు రాసికుడు. మరి అది ఇది కూడా అన్ని పక్కన పెట్టి నేనే రైట్ అనుకున్న ముందుకు వెళ్ళేవాడు తామసిక జ్ఞానం కలిగిన వాడు. సాత్విక జ్ఞానం కలిగిన వాడు సాత్వికుడు, రాజసిక జ్ఞానం కలిగిన వాడు రాజసికుడు. ఈ రెండు లేనివాడు తామసికుడు. అర్థమైందా? అయితే విచిత్రం ఏంటి అని అంటే, రజస్సులో ఉన్నవాడు దాన్ని ఆపితే కానీ సత్వం అర్థం కాదు, అది ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ ప్రయత్నం చేస్తే తెలుసుకుంటాడు. మనసుని శుద్ధి చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తే సాత్వికం అర్థం కావడానికి అవకాశం ఉంది. మరి సత్వగుణంలో ఉన్నవాడికి మనసు సహకరిస్తుంది ఆపడానికి. నువ్వు చక్కగా శాస్త్రాన్ని, ఉపనిషత్తుని విని అర్థం చేసుకొని, వేదాంతాన్ని విని అర్థం చేసుకొని గుర్తుంచుకుని ట్రై చేస్తే నీ మనసును నువ్వు ఆపుకోవచ్చు. అభ్యాస యోగం అన్నారు అక్కడ 12వ అధ్యాయంలో 9వ శ్లోకం. మనసు బుద్ధి ఆపావా? ధ్యాన యోగం. లేదండి నాకు బాగా అర్థమైంది, ఆపడానికి కృషి చేస్తాను, జ్ఞానయోగం. అర్థమవుతుంది కానీ ఆపలేకుండా ఉన్నాను, కర్మయోగం. అర్థమై కాకపోతే పడదైతే. సత్వగుణంలోకి నువ్వు వస్తే, అంటే శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుంటే లోతుగా, శ్రద్ధను కలిగి, సాత్విక శ్రద్ధను కలిగి ఉంటే, చెప్పారు కదా యజ్ఞదాన తపస్సులోని, ఆ 3 చేస్తే సాత్విక తపస్సు వస్తుంది, సాత్విక శ్రద్ధ వస్తుంది. సాత్విక శ్రద్ధలో అర్థం చేసుకుంటాడు, మనసును ఆపితే బయటపడిపోతాడు, జీవుడు ముక్తుడైపోతాడు. అయ్యా శ్రద్ధ సాత్వికంగా ఉంది కానీ మనసు ఆగలేదు, కృషి అయ్యి ఆపేసుకోవచ్చు. కానీ శ్రద్ధే రాజసికం అయితే, అంటే మనకున్న దృష్టి, మనకున్న నమ్మకం అనేకమైతే ఆపలేవు. వీడు కిందికి పైకి తిరుగుతూ ఉండాల్సింది. అయితే ఇక్కడ కేవలం విషయం తెలుస్తూనే ముక్తి రాదు. జ్ఞానాన్ని సంపాదించి అదే విధంగా కర్మ చేస్తే నీ గుణం మారుతుంది. జ్ఞానం బుద్ధిలోకి వస్తుంది, బుద్ధి కంటే సూక్ష్మంగా ఉంది కారణ శరీరం, దాంట్లో గుణాలు ఉన్నాయి, అవి మారాలి కదా. తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రయోగిస్తే ఆ గుణం నిలబడుతుందండి. నీకు శాస్త్రం అర్థమైంది సాత్వికం, కానీ రజసికంగా వ్యవహరిస్తే రజోగుణం నిలబడుతుంది. నువ్వు శాస్త్రాన్ని అర్థం చేసుకున్నావు, సాత్వికంగా వ్యవహరిస్తే సాత్విక కర్తవ అవుతావు, రాజసిక కర్మలు చేస్తే రాజసిక కర్తవ అవుతావు, సాత్విక జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది.
మరి రెండింటిని వదిలేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే తామసిక కర్త అవుతావు. దానికే వేదాంతాన్ని లోతుగా అర్థం చేసుకొని గుర్తుంచుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే జీవుడు దేవుడిగా మారే అవకాశం ఉంటుంది. ఒకటే తపోవన్ మహారాజా చెప్తాడు, వేదాంతాన్ని వదిలిపెట్టి జీవుడు ముక్తి ప్రసక్తే లేదండి. వేదాంతపు లోతులలోకి వెళ్ళకపోతే ఏకత్వం అర్థమే కాదు. రెండోది, ఏకత్వం అర్థమైనప్పుడు కూడా నాకు భగవంతుడే కావాలి అని కోరుకొని ఆ విధంగా నడుచుకుంటేనే కర్మబంధాల నుంచి బయటపడతావు. ఇక్కడ ముఖ్యం లక్ష్యం ఏంటంటే నాకు దేవుడే కావాలి అనే కోరికే మోక్షకాంక్ష. అది ఉన్నప్పుడే ప్రకృతిని దాటుతావు. కానీ ఈ కోరిక లేకపోతే మాత్రం వాడు ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ అజ్ఞాన బంధం నుంచి బయటపడలేడు. రావణాసురుడికి జ్ఞానం ఉందా లేదా, హిరణ్యకశిపుడికి జ్ఞానం ఉందా లేదా, కానీ వాళ్ళు బయటపడలేదు. ఎందుకంటే మోక్షకాంక్ష లేదు వాళ్ళకి, లోకాన్ని పీడించాలన్నది. సూక్ష్మం అసురగుణాలను ఆశ్రయించారు. భిన్నత్వాన్ని నమ్మి వాళ్ళందరిలో నేను గ్రేట్ కావాలి అని అనుకున్నారంటే భిన్నత్వ జ్ఞానమే, భిన్నత్వ కోరికే. ఏకత్వాన్ని నమ్మి అదే నాకు కావాలి అని అనుకుంటే సాత్వికమైన కోరిక, ఇదే మోక్షకాంక్ష. అప్పుడు ప్రకృతి సహకరించి తన నుండి తను బయటపడడానికి సహకరిస్తుందండి, హెల్ప్ చేస్తుందండి. మనం పరుగు పందెంలో ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, చివరికి వచ్చేప్పుడు ఎగురు దూకుతాడు కదా, ఓ లాంగ్ జంప్. కానీ ఇంకోటి ఉండదు, కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కర్రను సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళి హైట్ అటు పక్క దూకుతాడు, కర్రను వదిలేస్తాడు. ఇక్కడ అంత ఎత్తు అతను ఎగరాలి అంటే కర్ర సపోర్ట్ చేస్తుంది కదా. ఆ కర్ర ఇక్కడ సత్వగుణం. సత్వగుణాన్ని పట్టుకుంటే జంప్ చేస్తావు, సత్వగుణంలో నుంచి బయటపడడానికి సత్వగుణమే సహకరిస్తుంది. సత్వగుణాన్ని పెంచుకోకుండా ముక్తుడయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మోక్షం అనేది అర్థం కాదు, ఏకత్వం అర్థం కాదు. వ్యక్తి వెళ్ళొచ్చు స్థాయి వరకు ప్రపంచంలో, లోపల వెళ్ళలేడు, దాటలేడు. అందుకే చూపించింది, త్రిలోకాలను జయించిన రావణాసురుడు ఎందుకు ఇరుక్కుపోయాడు అని అంటే వాడు ప్రపంచం మీద దృష్టి ఉంది. దానికి ఏమయ్యా ఎవడు ప్రకృతిని దాటుతాడు అని అంటే ఇదే ముఖ్యంగా గుర్తించేస్తాడు. చెప్పాడు కదా, ఇక్కడ మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్మా వేత్తి తత్వత అన్నారు. అనేక వేల మందిలో ఏ ఒక్కడో ప్రయత్నం చేస్తాడండి. అలాగా ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఏ ఒక్కడో దాటుతాడండి. నేను ఎందుకన్నారంటే ఇక్కడే ఇరుక్కుపోతారు. నీకు ఏకత్వం కానీ అర్థం కాకపోతే దాని కొరకు ప్రయత్నం చెయ్యలేవు. కాబట్టి ప్రకృతిని దాటలేవు, ఎక్కడో ఇరుక్కుపోతావు. ఎక్కడో ఇరుక్కుపోతావు. మోక్షం కోసం ప్రారంభం చేస్తారు చాలామంది, కొంచెం దూరం వచ్చి ఆగిపోతారు. ఎందుకు? సిద్ధానాం యతతాం అభి అన్నారు. అక్కడ ఏదో ఒక కళ లభించింది అని అంటే దాన్ని పట్టుకొని ఆగిపోతామండి. జ్ఞానము, టాలెంటు, అధికారము, ఐశ్వర్యము, భోగము ఇవే బంధించేస్తాయి. అర్ధకామాలు, ధర్మం కూడా బంధిస్తుందండి అని అన్నారు. ధర్మం కూడా పుణ్యఫలం రూపంలో ఉంటే, మోక్షకాంక్ష ఉన్నప్పుడే ధర్మం స్వభావంగా మారుతుంది. మోక్షకాంక్ష లేకపోతే ధర్మం పుణ్యఫలంగా మారుతుంది. వాళ్ళ వలన వాళ్ళకు మాత్రం మంచి జరగదు, వాళ్ళకు సుఖం రాదు. అన్నీ తెలుసు, ఏది తన కొరకు ఉపయోగించుకోలేడు. కానీ ఎవరికి మోక్షకాంక్ష ఉందో వాడు ప్రకృతిని దాటేస్తాడు. ఎందుకు? సత్వగుణం సహకరిస్తుంది, దాటడానికి మనం సాగుతుంది. అర్థమైనా? సో ఇక్కడ ముఖ్య విషయం, కర్మ అనే విషయంలో
సాత్విక కర్మ ఏంటి చదివేసి వదిలేద్దాం. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. చాలా ముఖ్యమైనది గుర్తించాలి. సాత్విక కర్మ ఏదయ్యా? యత్ సాత్వికం తత్ ఉచ్యతే. అయ్యో ఇదిగో నియతం శాస్త్రబద్ధం, సంగరహితం నువ్వు బయట ఏది కోరుకోకుండా ఉండగలగాలి, దేంతోనూ తాదాత్మ్యం చెందకూడదు. అరాగద్వేషత, రాగానికి కానీ ద్వేషానికి కానీ లోను కాకూడదు, రాగద్వేషాలు రాకూడదు. సంఘభావన ఉంది అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి అనుకూలంగా ఉండాలి ఫలాలు, వీళ్ళు నా వాళ్ళు కాదు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఎవరిని వాళ్ళు పరిశీలించుకుంటే తెలుసుకుంటాయి సూక్ష్మంగా. అరాగద్వేషత, రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు నువ్వు చేసేటప్పుడు. అఫలాప్రేప్సున, అయ్యా అత్యంత ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఏదయ్యా సాత్విక కర్మ అని అంటే అదే నిష్కామ కర్మ. ఎదుటి వాళ్ళు బాగుపడాలి అని చేస్తే నిష్కామ కర్మ, ఎదుటి వాళ్ళకి మంచి కలగాలి అని చేస్తే. నువ్వు ఎదుటి వాళ్ళకే మంచి కలగాలి అనుకుంటున్నావు అంటే నీకు మంచి జరగదా? జనరల్గా వాడతారు చూడండి, అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి. నువ్వు అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. నువ్వు బాగుంటేనే అందరూ బాగుండాలని కోరుకుంటావు. అర్థమైందా? నువ్వు బాగలేకపోతే అందరూ బాగా కోరుకో. నా కొరకు నేను చేసుకుంటా, నా సంపద కొరకు నేను చేసుకుంటా, నా అధికారం కోసం నేను చేసుకుంటా, అవునా, నా సుఖం కొరకు నేను చేసుకుంటా. జనరల్ ఇది. కానీ ఎక్కడ కర్మ సాత్వికంగా మారుతుంది, నిష్కామంగా మారుతుంది అని అంటే, మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేసినప్పుడు కూడా ఉన్న వాళ్ళందరూ బాగుపడాలి అని కానీ మనసులోంచి కోరుకుంటే ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎదురు వాళ్ళు ఎక్కడున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఎట్లాగా దాటించాలి అనే విషయం తెలుస్తుంది. కానీ కర్మ నిష్కామం కానప్పుడు, సాత్వికం కానప్పుడు ఈ కోరిక రాదు. ఎక్కడికి వెళ్తే నాకేం వస్తుందా అని వస్తుంది. మెయిన్ అంతే, సంపద వస్తుందా, గౌరవం వస్తుందా, అధికారం వస్తుందా, ఇవే మూడే ఇరికిచ్చేటివి. ఇవే అర్ధకామాలు అన్నారు ధర్మం కూడా. ధర్మం అంటే ఏంటంటే నాకు గొప్ప పదవి వచ్చింది, గొప్ప బాధ్యత వచ్చిందండి. వ్యక్తి ఎంత పదవిలో ఉన్నా, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి దేశం బాగుపడాలి అని కోరుకున్నప్పుడు పదవి ఉంటే చేస్తాడు, లేకపోతే బాధపడ్డాడు, చేయగలిగిన చేశానండి దాడేశాను అనుకుంటాడు. కానీ ప్రధానమంత్రి పదవిని రక్షించుకోవాలి అనుకున్నప్పుడు దేశానికి మంచి కోసం చేయడు, నాకు ఓట్లు ఎట్లా వస్తాయని చూస్తాడు. స్పష్టం కనిపిస్తుందిగా, అవునా? సో అయ్యా అంతా చేసేది చేయించేది భగవంతుడే, ఆయన అనుగ్రహం నాకు కావాలి అని అనుకుంటే, నాకు ఎంతవరకు బాధ్యత ఉందో అందరికి మంచి జరగాలి అనుకొని చేసినప్పుడు పదవి కాంక్ష వెళ్ళిపోతుంది. సంపదల కాంక్ష, భోగకాంక్ష, పదవి కాంక్ష మూడు వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే ప్రకృతి సహకరిస్తుంది దానికి. ఏంటంటే అయ్యా కనిపించే ప్రపంచమే నిజంగా, దీంట్లో ఏం కోరుకోవాలి, నేను పరమాత్మయే నిజం, అదే నేనై ఉన్నా, నన్ను నేను గుర్తుంచుకొని చేస్తానండి, జాగ్రత్తగా చేస్తాడు. తన ప్రకృతి కలుషితం కాకుండా జాగ్రత్తగా చేస్తాడు, తన ప్రకృతిని శుద్ధం చేసుకోవడం కొరకు చేస్తాడు. దానికి నేను ఎంత ఎక్కువ మందికి మంచి కోరితే, మేలు కోరితే, శ్రేయస్సు కోరితే నా మనస్సు శుద్ధమే అంత విశాలం అవుతుంది. అదే ఇతరులకు ఇన్స్పిరేషన్ ఇస్తా, లేకపోతే ఏదో ఆ సాత్విక కర్మ కాదు. దానికి నిష్కామ కర్మే సాత్విక కర్మ. ఒకటే అందరి సుఖాన్ని కోరి చేసేది, అందరి సుఖాన్ని కోరి అంకితమై చేస్తేనే నిష్కామ కర్మ. అదే ఇన్స్పిరేషన్ ఇస్తుంది, లోపల దుఃఖాలని, సమస్యల్ని, బాధల్ని ఇవ్వదు, దాటిస్తుంది. అర్థమైందా? సాత్విక కర్మ. అక్కడ ఏమైనా సాత్విక జ్ఞానాలు ఏమన్నారు? అనేకంగా కనిపించినప్పటికి కూడా అందరిలో ఏకమైనది, అవ్యయమైనది ఏదైతే ఉందో, నాశరహితమై ఏకంగా ఏదైతే ఉందో దాన్ని చూస్తే అది సాత్విక జ్ఞానం. అలాగే ఇక్కడ కూడా జ్ఞానాన్ని గుర్తుంచుకోవాలి. అందరిలో ఉన్నవాడు ఒక్కడే అయ్యా, అందరూ నువ్వు ఆయనవే చూడవయ్యా అని చూపించడానికి చేసేది. ఇక్కడ తన మాటల్లో చేతల్లో రెండూ కనిపిస్తాయి. ఆ ఏకత్వాన్ని చూడవయ్యా, భిన్నత్వాన్ని వదిలేయవయ్యా.
ఇక్కడ అసత్యానికి కల్పనకు అవకాశం ఇవ్వడు. తాను అదే చేస్తాడు. తన ప్రకృతితో తన తాదాత్మ్యం లేదు. మంచి చెడులు కాదే జరుగుతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ వేరుగా ఉన్నాను అని. అదే ఇతరులకు కూడా బోధిస్తాడు. నువ్వు దేహమనోబుద్ధి తాదాత్మ్యం చెందకు, ఆత్మతో తాదాత్మ్యం చెందు, అందరూ ఒకటే అని తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నాకు అనుకూలంగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి అనుకున్నాను. అవునా? గురువులు కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని చూసుకుంటాడు స్వార్థపరుడు. అవునా? నేను దైవానికి అనుకూలంగా ఉండాలి అనుకుంటాడు నిస్వార్థపరుడు. అప్పుడు గురువు కూడా అర్థమవుతాడు, శాస్త్రం కూడా అర్థమవుతుంది. అదే నేను దైవానికి అనుకూలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నాకు నేను అర్థమవుతా, దైవము నాకు అర్థమవుతుంది, శాస్త్రము నాకు అర్థమవుతుంది, గురువు నాకు అర్థమవుతాడు. కానీ నేను నాకు అనుకూలంగానే ఉంటా. అవునా? నా గురువు కూడా నాకు అనుకూలంగానే ఉండాలి, నాకు శాస్త్రం కూడా నాకు అనుకూలంగా ఉండాలి, సమాజం కూడా నాకు అనుకూలంగా ఉండాలి. చివరికి నేను తోపని అందరూ అనుకోవాలి. ఏం లేదు, అందరూ కలిసి తోసేస్తారు. ప్రకృతిలో పడిపోయి ఇరుక్కుపోతాడు. ఒక్క తోపు దోస్తారు, పోయి పడిపోతాడు. అయ్యా, ఇది సాత్వికం కాదండి. మరి సాత్వికం అందరిలో ఉన్నవాడు ఒక్కడే, వాడే నేను. కాబట్టి ఇక్కడ అందరి కోసం నేను ఎందుకు చేయాలి అని అంటే అందరిలో ఉన్నది నేనే అనే విషయం బోధపడుతుంది లోపల. అదే భగవంతుడు లోపల నుంచి ఆ జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తాడు. అందరిలో ఉన్న ఆత్మలో నేను అని గుర్తిస్తే అందరి అభివృద్ధి కోసం, కోర్స్ అందరూ అభివృద్ధి అంటే ఆత్మ వైపు తిరగడం. దాని కొరకు పనిచేస్తాడండి. తదస్తు. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.